సీఎం జగన్ పై జరిగిన దాడిని మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. కొంతమంది దుండగుల చేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై దాడి చేయించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం రాష్ట్ర ప్రజలే కాక దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. 4 సిద్ధం సభలతో దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలతో బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు అనుకో అది తట్టుకోలేకే దాడి చేసి బస్సు యాత్ర ఆగిపోతుందని కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఇటువంటి దురాఘాతాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గత ఎన్నికల సమయంలో తమ అధినేత జగన్పై కోడికత్తితో దాడి చేయించి ఇప్పుడు రాళ్లతో దాడి చేయించారు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. జగనన్న సింగిల్ గా సింహంలాగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో మమేకం అవుతూ ఈరోజు అన్ని నేషనల్ ఛానల్స్ కూడా, అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ సైడ్ వార్ అని చెప్పి చెప్తున్న ఈ పరిస్థితులు, ఈ కడుపు మంటని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు చేసిన ఈ దురాఘాతాన్ని అందరం కూడా ఖండించాలి. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం చంద్రబాబు నాయుడు తరిమి కొట్టే రోజు అతి తొందరలోనే ఉంది. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా, ప్రజలందరూ కూడా ఒకటే ఆతృత. జగనన్న మమ్మల్ని నిలబెట్టాడు, జగనన్న మా కుటుంబాన్ని నిలబెట్టాడు, జగనన్న మా పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు. అవ్వాతాతలైతే జగనన్న మాకు మా బిడ్డ ప్రతి నెల 1వ తారీఖు నాడు మా పెన్షన్ మా చేతిలో పెడతా ఉన్నాడు.